హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ మంగళవారం రోజు అమ్మవారికి చక్కగా ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకున్నానండి. మల్లెమాలతోటి స్వామివారికి అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. స్వామి అమ్మవార్లని ఈ ఆపరేషన్ సింధూర్లో మనమే విజయం సాధించే విధంగా అవతల జరిగే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ధీటుగా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నాము. ఈ జరిగిన పరిణామాలన్నీ మనందరం చూస్తూనే ఉన్నాము. అమ్మవారు కాపాడాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను. నేను కొంచెం అటు ఇటు తిరగడం చాలా ఎక్కువగా వర్క్ మీద ఉండడం వలన కొన్ని వీడియోస్ అనేవి లేట్గా వస్తున్నాయి. మీ అందరూ సహృదయంతో సపోర్ట్ చేయండి. మన ఛానల్ని చాలా బాగా అర్థం చేసుకొని నన్ను ఇప్పటిదాకా ఈ విధంగా మీ అందరి సపోర్ట్తో నేను ఇక్కడి దాకా వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుందాము. ప్రతి ఒక్కళ్ళకి, చిన్న ఛానల్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వండి. ఇది శుక్రవారం రోజు మళ్ళీ అమ్మవారి దగ్గర ఈ విధంగా అయితే చక్కగా జాజులతోటి మల్లెలతోటి అమ్మని ఎట్లా ప్రత్యేకంగా అలంకరణ చేసుకోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. అదేవిధంగా చక్కగా శుక్రవారం రోజు ఈ విధంగా అయితే దీపారాధన చేసుకొని ధూప నైవేద్యంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఎక్కువగా ఎటువంటి సమస్యలు మనకి రాకూడదు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం. మన భారతీయుడు, మన సైనికుడు, వీర సైనికుడు మురళీ నాయక్ అన్న మనకి దూరం అవడం చాలా బాధాకరం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం కలిసి కట్టుగా ప్రతి విషయంలో కూడా పాకిస్తానీ వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్తూ ఉన్నాం. అలాగే బలంగా వాళ్ళ కుటిల బుద్ధికి సమాధానం చెప్తూ మన భారతీయులు ఎవరికి కూడా ఏ హాని జరగకుండా అందరూ చల్లగా ఉండాలని, ఆర్మీలో జాయిన్ అవ్వడం అంటూ జరగడం అంటే చాలా చాలా ఎన్నో కఠినమైన పరీక్షలు నెగ్గి వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. అలాంటి వాళ్ళు అమ్మ కడుపు ఇలా బాధాకరంగా అవ్వడం అనేది చాలా చాలా బాధగా ఉంటుంది. ఒక ఆర్మీ ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయిగా అసలు ఈ విషయాలు తట్టుకోలేకపోతున్నాను. చాలా బాధగా అయితే ఉంటుంది. ఆ అమ్మని నా పరంగా నేను ఈ మాత్రం చేయగలను. అమ్మని చల్లగా కాపాడమ్మా. ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్క అన్నని అందరినీ కూడా మంచిగా వాళ్ళని కాపాడుతూ అండదండగా ఉండమ్మా అని వేడుకోవడం తప్పితే నేను ఏమీ చేయలేకపోతున్నాను. మనసు నిండా చాలా కష్టంగా ఉంటుంది. కఠోరమైన పరీక్షల నుంచి వాళ్ళు ట్రైన్ అయ్యి ఎంత కష్టంగా ఉంటాయో ఆ ట్రైనింగ్స్ అన్నీ కూడా నాకు పర్సనల్గా మా ఫ్యామిలీలో కూడా ఆర్మీ పర్సన్స్ ఉన్నారు కాబట్టి, నాన్న కూడా ఆర్మీ పర్సన్ కాబట్టి నేను చెప్తున్నాను. చాలా ఘోరంగా కఠినమైన పరీక్షలని అన్నీ నెగ్గి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి మనకి దేవుళ్ళలాగా మనల్ని ప్రతినిత్యము కాపాడుతూ ఉంటారు. రెయ్యి పగలు కంటి నిండా నిద్ర లేకుండా తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టుకొని అమ్మ, భార్య, పిల్లల్ని అంతా పక్కన పెట్టేసి మన కోసం రెయ్యి పగులు కష్టపడే వాళ్ళకి నమస్కారం, సెల్యూట్ తెలియజేసుకుంటున్నాను. మురళీ నాయక్ అన్న ఇంకా కూడా ఇంకొక భారతీయుడు కూడా ఇలాగే వీరమరణం పొందాడని తెలిసింది. అలాగా ఎవరిదైనా ప్రాణం చాలా విలువైంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇలా జరగకుండా ఉండాలని కోరుకుంటాను. ఈ ప్లేస్ అయితే చాలా ఘోరాతి ఘోరంగా అయితే చేసి వెళ్ళారు. అందుకోసం ఇదంతా క్లీనింగ్ అనేది చేపించాను. చూడండి,
చాలా చండాలంగా అయితే ఉంది. ఇదంతా క్లీన్ చేపించాను, బూజులు అన్నీ కానీ కొట్టించి చాలా ఉన్న దాంట్లో నీట్గా అయితే చేయించాను. చూడండి, ఇంకా వాటర్ అనేది మంచినీళ్ళు కానీ ఉప్పు నీళ్ళు కానీ చాలా రిపేర్ అనేవి ఉన్నాయి. అవి కూడా మంచి ప్లంబరు ఈయన చాలా మంచిగా వర్క్ అనేది చేస్తున్నారు. ఎందుకు కొంచెం అటు ఇటు ఇబ్బంది అయినా సరే ఎందుకో తెలీదు, మంచి వాళ్ళైతే నాకు తారసపడుతున్నారు. చక్కగా వర్క్ అనేది చేశారు. ఈ విధంగా వర్క్ కూడా చేయించుకుంటూ ఉన్నాను. శుక్రవారం పూజ అయిన తర్వాత ఇక్కడ ఇంటి పని కూడా ఈ విధంగా చేయించుకుంటూ ఉన్నాను. సమ్మర్ కాబట్టి చాలా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి. కావలసిన లిక్విడ్స్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివన్నీ తీసుకొని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.